నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. మనం 'అమృతస్య పుత్రాః' స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో ఈ రాబోయేటటువంటి చాప్టర్స్ అన్నీ కూడా శిష్యులతో సంభాషణలు అనే అధ్యాయానికి సంబంధించినవి. ఈరోజు చాప్టర్ చిత్తశుద్ధితో ప్రయత్నించండి. లాస్ట్ చాప్టర్‌లో శిష్యుడు అడిగిన ప్రశ్న, ఈశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు అనడానికి ఆధారం ఏమిటి? అనడానికి స్వామి వివేకానంద సమాధానం చెప్పడం జరిగింది. అయితే అదే శిష్యుడు మరలా ఇంకొక ప్రశ్న వేశారు. కానీ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటే క్రమేణా ఆ వైరాగ్యం రావచ్చు కదా అని అడిగారు. దానికి స్వామీజీ, వైరాగ్యం నింపాదిగా వస్తే చాలనుకునే వారికి ఆ విధంగానే రానియండి. మీరు దానికోసం కూర్చుని వేచి ఉండడం దేనికి? మీ జీవితంలోకి ఆధ్యాత్మిక ప్రవాహాలను పారించే కాలువను వెంటనే తవ్వడం ప్రారంభించండి. పారమార్థికత నెమ్మదిగా వస్తుందని, దానికోసం తొందరపడడం తగదని చెప్పడాన్ని శ్రీరామకృష్ణులు ఒప్పుకోలేదు. ఆధ్యాత్మిక పురోగతి విషయంలో ఉదాసీనత ఏమాత్రం తగదని ఆయన చెప్పేవారు. దాహం వేసినప్పుడు ఊరికే కూర్చోగలడా? నీటి కోసం పరుగులు తీయడా? ఆధ్యాత్మికత కావాలనే దాహం మీకింకా కలగలేదు కాబట్టి మీరు బద్ధకంగా కూర్చున్నారు. జ్ఞానతృష్ణ మీలో బలపడలేదు కాబట్టి కుటుంబ జీవితంలో కలిగే చిన్న చిన్న సుఖాలతో మీరు సంతృప్తి పొందుతున్నారు. శిష్యుడు, సర్వస్వాన్ని త్యజించాలన్న కోరిక నాలో ఎందుకు కలగడం లేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు. దయచేసి మీరే దాన్ని కలిగించండి. అందుకు స్వామీజీ ఇలా అన్నారు, గమ్యం దాన్ని అందుకునే పద్ధతులు అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. నేను వాటికి కొంచెం ప్రేరణ మాత్రమే ఇవ్వగలను. మీరు ఎన్నో శాస్త్రాలను చదివారు, సేవ చేస్తున్నారు, పరబ్రహ్మాన్ని తెలుసుకున్న సాధువులతో సాంగత్యం చేస్తున్నారు. అయినా మీలో వైరాగ్య భావాలు కలగకపోతే మీ జన్మ వ్యర్థం. అయితే అది పూర్తిగా వ్యర్థం కాబోదు. వీటి ప్రభావం ఏదో ఒక రూపంలో కాలక్రమేణా రూపుదాలుస్తుంది. అప్పుడు శిష్యుడు చాలా నిరాశ చెంది స్వామీజీని ఇలా వేడుకున్నాడు, నేను మీ శరణు కోరుతున్నాను. ఈ దేహంతో ఉండగానే ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకునేలా నాకు ముక్తి మార్గాన్ని తెలుపండి అని. స్వామీజీ, భయం ఎందుకు? ఎల్లవేళలా విచక్షణ పాటించు. మీ శరీరం, నీ ఇల్లు, చుట్టుపక్కల ఉన్న జీవులన్నీ ఒక కలలాగా పూర్తిగా అవాస్తవమైనవి. ఈ శరీరం జడ పదార్థంతో తయారైన పనిముట్టు మాత్రమేనని ఎల్లవేళలా భావించు. ఆత్మతృప్తితో ప్రసన్న చిత్తుడైన పరమపురుషుడు నీలో నిండి ఉన్నాడు. అతడే నీ నిజతత్వం. మనస్సు అతన్ని కప్పిమించిన మొదటి తొడుగు. అది సూక్ష్మంగా ఉంటుంది. ఇక మన స్థూల శరీరం దాన్ని కప్పి ఉండే రెండవ ఆచ్ఛాదనం. ఎన్నడూ మారనివాడు, అఖండమైనవాడు, స్వయం ప్రకాశకుడు అయిన పరమపురుషుడు ఈ మాయాపురల కింద దాగి ఉన్నాడు. అందువల్లనే నీ నిజతత్వం నీకు బోధపడడం లేదు. ఎల్లప్పుడూ ఇంద్రియాల వెంటపడి పరుగులెత్తే మనస్సును మనలోని అంతరాత్మ వైపు మరల్చాలి. మనస్సును నిర్మూలించాలి. ఈ శరీరం స్థూలమైనది, అది చనిపోతుంది, పంచభూతాలతో కలిసిపోతుంది. మనస్సు అనేది సంస్కారాల రాశి, అంత త్వరగా చనిపోదు. అది ఒక విత్తనం రూపంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత మొలకెత్తి ఒక పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అంటే అది మరొక భౌతిక శరీరాన్ని పొంది మళ్ళీ చావు పుట్టుకల సంసార చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగే వరకు అది అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ధ్యానం, ఏకాగ్రత ద్వారా నేనే ఆత్మనన్న భావనని నిరంతరం వివేచన చేయడం ద్వారా ఈ మనస్సును అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమనే సాగరంలో ముంచివేయండి. అలా ఎప్పుడైతే ఈ మనస్సు నశిస్తుందో, మనస్సుతో పాటు దేహ సంబంధ ఉపాధులన్నీ రాలిపోయి మీరు బ్రహ్మలీనులవుతారు అంటూ స్వామి వివేకానంద శిష్యునికి సమాధానం ఇవ్వడం జరిగింది. మరొక చాప్టర్లో మనం శిష్యుడు మరలా ఏమని ప్రశ్నించాడో దానికి స్వామి ఏమని సమాధానం చెప్పారనే విషయాన్ని తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.